హాయ్ అండి. ఈ అదిరిపోయే పిజ్జా మన ఇండియన్ పిజ్జా ఏంటో తెలుసా? దిబ్బ రొట్టె విత్ ఆలుగడ్డ. సీరియస్లీ చెప్పేస్తా, మీరు చూడకండి అట్లా, మీరు తినేట్టు చెప్పేస్తాను. గబగబా ముందు ఉడకబెట్టుకున్నానండి పొటాటోస్ అన్ని. ఆ తర్వాత ఆయిల్లో ఒక 3-4 టీ స్పూన్స్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకుంటా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక నిమ్మకాయ, కొత్తిమీర అన్నీ వేసి బేస్ రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు మంచిగా మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా పర్వాలేదండి. ఇడ్లీ పిండిలో ఒక 2 టీ స్పూన్స్ బియ్య పిండి కలిపి కొంచెం ఉప్పు కలిపి బాగా కలిపేసి ఆయిల్ వేసుకుని ముందు ఇడ్లీ బ్యాటర్ని వేసేసి కొంచెం ఒక 1-2 మినిట్స్ ఉడికిన తర్వాత దాని మీద మనం తయారు చేసుకున్న కర్రీ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసి పైన మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ వేసేసి చక్కగా కింద ఎర్రగా కాలినంత వరకు ఏమో మూత పెట్టి సెకండ్ టైం తిప్పగానే మూత తీసేసి కాలిస్తే ఇది ఎంతో బాగుందంటే నిజంగా చాలా బాగుంది. ఆవకాయ పచ్చడి అవసరం లేదు, కానీ సైలాస్ కిచెన్ ఆవకాయ పచ్చడి తినుకుంటే నా మనసు ఊరుకోవట్లేదు. దిబ్బ రొట్టె అనగానే అల్లం పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇవేనండి కాంబినేషన్స్. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. బాయ్ బాయ్.